గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇవాళ తల్లికి వందనం డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రెండో ఏడాది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఏడాదికి 15,000 చొప్పున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా నిధుల జమ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 22 జూలై 2020 తల్లికి వందనం రెండో ఏడాది నిధుల విడుదల అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లాస్ట్ ఇయర్ 67,27,164 మందికి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. 10,091 కోట్లు. అట్లాగే రెండో ఏడాది 10,120 కోట్ల రూపాయల పంపిణీ, 67,47,190 మందికి. అలాగే లబ్ధి పొందనున్న తల్లులు సంరక్షకులకి 42,70,802 మంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. పోతే ఈనాడు కాంగ్రెస్ మెరుపు ధర్న అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే ప్రధాని ఇంటి వద్ద అనూహ్యంగా బైఠాయింపు. దాదాపు 3 గంటల హైడ్రామా. మోడీ షా గద్దె దిగాలండి. విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా బైఠాయించిన ఖర్గే రాహుల్. పాల్గొన్న సీనియర్ నేతలు, సీఎంలు, ఎంపీలు. ఆ సమాజ్వాదీ నేత అఖిలేష్ కూడా కేంద్ర మంత్రి జితేంద్రతో చర్చలు విఫలం. బలవంతంగా తరలించిన పోలీసులు. చలో పార్లమెంట్ సందర్భంగా సోమవారం కాక్రోజ్ జనతా పార్టీ విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం ప్రధాని ఇంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. లాఠీ చార్జీకి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని ఇంటి దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రి డీకే శివకుమార్, విడి సతీష్ని హాజరయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ ఎస్పీ నేత సుప్రియా సూరే జత కలిశారు. ధర్నా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్తో కలిసి వచ్చిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారు. విఫలమయ్యాయి. దీంతో వాళ్ళు ధర్నా కొనసాగించారు. చివరికి పోలీసులు బలవంతంగా వాళ్ళని తరలించారు. అనంతరం విడుదల చేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భవిష్యత్తు నేరాలకు తగ్గట్టుగా పోలీసింగ్ ప్రారంభమైన ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్. 6 అంశాలపై 2 రోజుల పాటు చర్చలు. నెల 23న ముఖ్యమంత్రి సమక్షంలో ప్రజెంటేషన్. 2047 నాటికి ఏర్పాటు చేస్తామన్నటువంటి. ముందు ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు నేరాల సంగతి దేవుడు. ప్రస్తుత నేరాలు పట్టుకోవడానికి పోలీసులకు కావాల్సిన టెక్నాలజీ కాదు, స్వేచ్ఛ. పోలీసులు రాజకీయ పార్టీలకి తొత్తులుగా పనిచేసేలాగా, రాజకీయ పార్టీల కార్యకర్తలాగా పనిచేసే పరిస్థితి ఆంధ్రాలో దిగజారిపోయి కనబడుతుంది. దాన్ని సరి చేసుకోకుండా మనం ఎన్ని మీటింగులు పెట్టి, ఎన్ని సెమినార్లు పెట్టినా భోజనాల ఖర్చులు తప్పి మరి ఏం ఉపయోగం లేదు. లేకపోతే తాగునీటిపై ఎల్నినో నీడ అంటూ వర్షాభావం కొనసాగితే నగరాలు, పట్టణాల్లో తప్పని వెతలు. ప్రస్తుతం వృధా చేసే ప్రతి చుక్క నీరు రాబోయే రోజుల్లో చాలా విలువైనదిగా మారిపోవచ్చు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో గత 45 రోజుల్లో 52.1% లోటు వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నగరాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తుతుంది. వర్షాభావంతో జలాశయాలు, నీటి నిల్వలు తగ్గనున్నాయి. భూగర్భ జలగట్టాలు పడిపోతాయి. తాగునీటి సరఫరాపై ఒత్తిడి పెరిగే పరిస్థితి రాకముందే అప్రమత్తం కావాల్సిందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలు ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వివాహం ఇక్కడ, విడాకులు విదేశాల్లోన. భారత్లో హిందూ వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న దంపతులకు విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వచ్చా? ఈ విషయంలో అక్కడ కోర్టు ఇచ్చిన డిక్రీలకు భారతీయ కోర్టులు కట్టుబడి ఉండాలి. భారతీయ మహిళను భర్త వదిలేసినా ఆమెకు న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉండాలని ఆంధ్రప్రదేశ్ చెందిన దంపతుల వివాహ వివాద కేసులో సుప్రీంకోర్టు ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన ఎన్ శ్రీధరన్ రెడ్డి 2003లో ఇక్కడ మహిళను వివాహమాడి ఇంగ్లాండ్కి వెళ్లారు. ఓ బాబు పుట్టాక భార్యతో విడాకులు కోరుతూ 2010లో సత్తెనపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు దాన్ని కొట్టేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. తర్వాత పిటిషన్ ఉపసంహరించుకుని యూకేకి వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జ్ కౌంటీ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ న్యాయస్థానం 2014 జనవరి 29 విడాకులు మంజూరు చేస్తూ డిగ్రీ ఇచ్చింది. శ్రీధర్ రెడ్డి మరో మహిళను వివాహమాడారు. భారతీయ కోర్టు విడాకులు మంజూరు చేయకముందే మరో మహిళను వివాహం బహుభార్యత్వమేనంటే ఆయన మొదటి భార్య. ఆంధ్రప్రదేశ్లో 2016లో క్రిమినల్ కేసు పెట్టారు. పోలీసులు విచారణ జరిపి సత్తెనపల్లి కోర్టులో ఛార్జ్షీట్ కూడా వేశారు. ఆ కేసు కొట్టారని శ్రీధర్ రెడ్డి అతని తల్లిదండ్రులు వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ల నేతృత్వంలో ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ పీకే మిశ్రా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్తున్న భారతీయులు అక్కడి కోర్టులకి ఏవో కాగితాలు చూపి విడాకులు తీసుకుంటున్నారు. అక్కడ మరో పెళ్లి చేసుకుని భారత్కి తిరిగి రావడం లేదు. ఇక్కడ భార్య తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. భారతీయ కోర్టు విడాకుల పిటిషన్ కొట్టేసింది. యూకే కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది. రెండిట్లో ఏది చెల్లుతుంది? విదేశీ కోర్టు డిగ్రీకి భారతీయ కోర్టు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేకపోతే ఆమెకి ఎక్కడ విడాకులు రానట్టే లెక్క. హిందూ వివాహ చట్టం కింద జరిగిన వివాహాన్ని అదే చట్టం కింద మాత్రమే రద్దు చేయగలం. విదేశాల్లో విడాకులు తీసుకోవడానికి కుదరదు అని పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదుదారు పేర్కొన్న నేరం యూకేలో జరిగినట్టు చెప్తున్నందున యూకే డిగ్రీని పరిగణలోకి తీసుకోవాలని శ్రీధర్ రెడ్డి తరపు న్యాయవాది విన్నవించారు. వాది పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతివాది మాత్రం తనకు భర్తే కావాలని, డబ్బు అక్కర్లేదని, మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. మరి కోర్టు ఏం తీర్పిస్తుంది అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే వైకాపా నేత తమ్మినేనికి
హైకోర్టులో ఎదురుదెబ్బ. వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన సతీమణి వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 4 కోట్ల విలువైనటువంటి భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేసిన కేసులో అరెస్ట్ నుంచి వారికి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించి పిటిషనర్లకు నోటీసు ఇచ్చి ఎవరిని తీసుకోవాలని పోలీసులను ఆదేశించబోమంది. కేసును కొట్టారని పిటిషన్లో వేసిన క్వాష్ పిటిషన్లో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సొరంగంలో 20 మంది సమాధి, మీథేన్ వాయువు పేలుడుతో సిక్కింలో దుర్ఘటన. సిక్కింలో నిర్మాణంలో సొరంగం కూలి 25 మంది చిక్కుకుపోయినటువంటి ఘటన విషాదాంతమైంది. దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్టు అధికారులు మంగళవారం నిర్ధారించారు. మిగిలిన 5 కోసం ముమ్మర స్థాయిలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వాళ్ళు కూడా జీవించి ఉండే అవకాశాలు లేవన్న ఆందోళన వ్యక్తమవుతుంది. నాంచి జిల్లా సమర్దుంగు వద్ద నిర్మాణ పనులు కొనసాగుతుండగా ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 హైడ్రో పవర్ ప్రాజెక్టు రంగం సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. కొండచర్యలు విరిగిపడ్డమే ఇందుకు కారణం అని తొలుత అంతా భావించారు. అయితే మీథేన్ వాయువు పేలుడు వల్లే సొరంగం కూలిందని సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ప్రాజెక్టులకి పునర్జన్మ అంటూ వైకాపా విధ్వంసం చేసిన సాగునీటి రంగాన్ని 2 ఏళ్లలో పట్టాలెక్కించాం. ఆగస్టు 14న పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు సాగునీరు. సెప్టెంబర్లో వెలుగొండ నుంచి తొలి విడత నీటి విడుదల. జలవనరుల శాఖపై శ్వేతపత్రంలో మంత్రి రామానాయుడు వెల్లడి. 2 ఏళ్లలో ప్రాజెక్టుల వ్యయంలో 51% రాయలసీమకి ఖర్చు పెట్టామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సిదిరి తమ్మినేనుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, అరెస్ట్ కాకుండా మార్గాలు వెతుక్కునేందుకు కావాలనే సమయం ఇస్తున్నారు. కోర్టు కూడా రక్షణ కల్పించకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సిదిరప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇద్దరు వేర్వేరు కేసుల్లో నిందితులు. కానీ పోలీసులు వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదు. సిదిరప్పలరాజు కళ్ళ ముందే కనిపిస్తున్న అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఆయన ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకున్నారు. తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయగానే అరెస్ట్ చేయకుండా వాళ్ళు తప్పించుకుని పారిపోయేందుకు పోలీసులు పరోక్షంగా అవకాశం ఇచ్చారు. నిందితులు అరెస్ట్ కాకుండా ఉండేందుకు అవసరమైన మార్గాలన్నింటినీ చూసుకుని వాళ్ళు కోర్టును ఆశ్రయించి అక్కడ వాళ్ళకి అరెస్ట్ నుంచి రక్షణ లభించబోతే విధులేని పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తారన్న విమర్శలు వినవస్తున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వైకాపాయంలో విశాఖలో ఐటీ హిల్ 1పై రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం 100 కోట్లతో 10 కేంద్రాలకు టెండర్ పిలిచి సామర్థ్యం లేని వాళ్ళకి ఇచ్చారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైకాపాయంలో తమకు కావాల్సిన వారి కోసం విశాఖపట్నం ఐటీ హిల్ 1లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మొత్తం 26 జిల్లాల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదనలు రూపొందించారు. తొలి దశలో 10 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 100 కోట్లతో టెండర్ పిలిచి సామర్థ్యం లేని వారికి అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ టెండర్ రద్దు చేసిందని వివరించారు. మంగళవారం ఆయన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రంపై మాట్లాడారు. గొడ్డల పార్టీకి లేదని విమర్శించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్తకు సహకారం అందించండి కేంద్ర మంత్రులు కొన్ని మంత్రి కొండపల్లి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాపన తీసుకుని ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యాన్ని కేంద్రించి మరింత సహకారం అందించాలని రాష్ట్ర సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేంద్ర మంత్రులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జితన్ రాయ్ మాంజీ, కేంద్ర సహాయ మంత్రి శోభా కరందాట్లేతో భేటీ అయ్యారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఎన్ఎంల యాప్ సోపాలు తీరేది ఎప్పుడు, ఇతర పనుల ఒత్తిడితో రోగుల సేవలు తగ్గుతున్న సమయం, యాప్లన్నీ ఒకే గుడుకెందుకు తెచ్చే ప్రక్రియలో జాప్యం, ఏఎన్ఎంలు రోజువారీ విధి నిర్వహణలో రోగుల సేవల కంటే యాప్లు పోర్టల్స్లో డేటా నమోదుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు రోజువారీ నెలవారీ సమాచారం దాదాపు 50కి పైగా యాప్లు పోర్టల్స్కి చేరాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి దుశ్శాసన పాలనపై రగిలిన రణనేత్రి అంటూ గుంటూరులో వ్యవస్థరం చేసిన ఘటనపై కుంగు బిగించి కన్నెర వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కదిలిన వనితాలోకం. టీడీపీ నేత నిర్వాకంపై రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు జరిగిన నారీమణులు, లైంగిక దాడులు, హత్యలు, అవమానాలపై ఎగసిపడే నిరసన జ్వాలు, ర్యాలీలు, ధర్నాలతో అట్టుడికిన జిల్లా కేంద్రాలు. చంద్రబాబు దుశ్శాసన పాలనపై నారీలోకం కొంగు బిగించి కన్నెర చేసింది. లైంగిక దాడులు, హత్యలు, అవమానాలపై రణనేత్రి అయి సమరబేరి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కింది. అతివేలపై పెరుగుతున్న దారుణాలపై నిప్పులు జరిగింది. ఈ దుష్ట సర్కార్ ఒక్క క్షణం కూడా గద్దెపై ఉండే అర్హత లేదని ధ్వజమెత్తింది. ఫలితంగా ర్యాలీలు, ధర్నాలతో జిల్లా కేంద్రాలు అట్టుడికై సర్కార్ వెనులో వణుకు పుట్టించాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ప్రధాని నివాసం వద్ద యుద్ధ రంగం అంటూ మోడీ ఇంటిని ముట్టడించిన విపక్షాలు. విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహించాలి, మోడీ అమిత్ షా రాజీనామా చేయాలండి. ఖర్గే రాహుల్ తత్తులు బైఠాయింపు. ప్రభుత్వ దూతగా చర్చలు జరిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. నీట్ యూజీపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడే. అంగీకరించిన ప్రతిపక్ష నేతలు. రాజీనామా డిమాండ్పై పట్టు బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు. తోపులాట్లో రాహుల్ గాంధీ గాయాలు, ముక్కు నుంచి రక్తం అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే అధికారులపై అనుమానపు నిఘా అంటూ హిట్లర్ ముస్సోలిలను గుర్తు చేస్తున్న చంద్రబాబు.
గెజిటెడ్ స్థాయి అధికారులపై సీఎంకు అపనమ్మకం, ప్రత్యేకంగా జాబితా తయారు చేయనున్న ప్రభుత్వం, అధికారులపై నిత్యం నిఘానేత్రం, విధి విధానాలతో ప్రత్యేక జీవో జారీ, నిఘా సమాచారంతో దారికి తెచ్చుకోవాలని ఎత్తుగడ, బాబు బ్లాక్మెయిల్ ఎత్తులపై అధికార వర్గాల ఆగ్రహం, కీలక బాధ్యతల నుంచి బదిలీ చేసేందుకు ఈ పన్నాగ జీవోపై అధికార వర్గాల్లో విస్తృత చర్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో అధికార యంత్రాంగంపై అనుమానం, అపనమ్మకాలు పెంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నియంత్రణ మరి ప్రజాస్వామ్య పాలకు తూట్లు పొడుస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. తాను అనుకున్నదే వేదమని, తాను చెప్పిందే చేయాలని, అందుకు అనుగుణంగా పనిచేయని అధికార యంత్రాంగాన్ని గుర్తించాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఇందులో భాగంగా గెజిటెడ్ అధికారులపై నిఘానేత్రాన్ని సంధించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఈ జీవోపై అధికార వర్గాలు బొగ్గుమంటున్నాయి. తాను చెప్పినట్టు చేయని అధికారులు నిఘా ద్వారా సేకరించిన సమాచారం దారికి తెచ్చుకోవాలని బ్లాక్మెయిల్ ఎత్తుకెళ్ళి చంద్రబాబు దిగారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది అంటూ ఇటీవలే సమావేశం నిర్వహించిన మంత్రులు, కార్యదర్శి, శాఖాధిపతుల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పై స్థాయి అధికారులపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లోని ప్రతికూల పాత్రలు పోషిస్తున్నారు, అట్లాంటి సహించబోనన్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఈ పని చేశారంటూ రాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను సంప్రదించి అంగీకరించిన గెజిటెడ్ అధికారుల జాబితాను సాధారణ పరిపాలన శాఖ తయారు చేస్తుంది. గెజిటెడ్ హోదా కలిగిన అధికారుల నిజాయితీకి సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు లేదా అనుమానాలు ఉన్నప్పుడు పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సూచించే ప్రవర్తన నియమాలు ఉన్నప్పుడు విజిలెన్స్ ఇంటెలిజెన్స్ వర్గాలను సమాచారం అందినప్పుడు వాళ్ళ పేర్లను అంగీకరించిన జాబితాలు చేరుస్తారు. నిర్ణయాలను ఆరోపణల మీద కాకుండా విశ్వసనీయమైన ఆధారాల మీద తీసుకోవాలి. అనామక పేరుతో కూడిన ఫిర్యాదులు స్వీకరించి లేదా నిజమైన ఫిర్యాదుపై సమాచారం కోసం ఏ అధికారిపైనైనా ధృవీకరణ కోసం 90 రోజుల కాల పరిమితి నిర్దేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉండాలంటూ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నిసార్లు చిబాట్లు పెట్టినా, ఎన్ని కేసుల్లో తలంటిన ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తీరు మారడం లేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు మామూలుగా మారిపోయింది. ఏపీ పోలీసులు తీర్పై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మడిపడింది. లా అండ్ ఆర్డర్ అన్న చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు తప్ప పోలీసులకు నచ్చినట్టు కాదని తేల్చి చెప్పింది. పోలీసులు కవులుగా మారిపోయారని, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సృష్టించగలరంది. ప్రభుత్వం మారిన తర్వాత గతంలో నమోదైన కేసుల్లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను సైతం మార్చేసి నిందితులు క్లీన్ చిట్లు ఇచ్చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దురదృష్టకరమైన హైకోర్టు పేర్కొంది. మాజీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగుల మీద నమోదు చేసిన ఫోర్జరీ కేసులు పోలీసులు తీరిన హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. వివాదానికి కారణమైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద ఉంటే అతని తండ్రి తమ్మినేని సీతారాం తమ్మినేని వాడిని ఎందుకు నిందితులుగా చేర్చారని పోలీసులను నిలదీసింది. నాగు తమ్ముళ్ళు, భావమరుదులు, ఇతర కుటుంబ సభ్యులను కూడా నిందితులుగా చేర్చి ఉండాల్సిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఈ కేసుకు రాజకీయ రంగు పులిమేరని తెలిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు పోలీసులకి ఫిర్యాదుదారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ నెల 29కి వాయిస్తుంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అరెస్టించి సీతారాం ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేందుకు నిరాకరించారు. క్వాష్ పిటిషన్లు ఎట్లాంటి రక్షణ కల్పించాలని, అరెస్టు భయం ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఫోర్జరీ ధృవీకరణ ఆస్తుల పత్రాలతో ఆస్తి రిజిస్టర్ చేయించుకున్నారని ఆరోపిస్తూ కట్టా జయకిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ మీద శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరు తమ్మినేని సీతారాం భార్య వాణి కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు హైకోర్టు ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపేస్తూ మధ్యంతరోత్తర్వులు జారీ చేయాలని కోరారు. వ్యాజ్యం మీద మంగళవారం న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. తమ్మినేని తరపున సీనియర్ న్యాయవాది చిత్ర రఘు వాదన వినిపించారు. రజనీ అనే మహిళ నుంచి చట్టబద్ధంగా వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు భూమిని కొనుగోలు చేశారన్నారు. ఒక్క సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్లని 7 ఏళ్లలోపు శిక్ష పడేవని తెలిపారు. అందువల్ల BNSS సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ నకిలీ ధృవీకరణ పత్రాలతో విలువైనటువంటి ఆస్తిని కాజేయాలని పిటిషనర్లు కుట్ర పన్నారన్నారు. ఆ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ డాక్యుమెంట్ వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగు పేరు మీద ఉంటే సీతారామైన భార్యకి ఎందుకు నిందితులుగా చేర్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్థలం ఆక్రమణ గురైందని తెలుసుకున్న వెంటనే పోలీస్ కేసు పెట్టకుండా సివిల్ సూట్ ఎందుకు వేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దావా దాఖలు చేసిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టారని కూడా ప్రశ్నించారు. ఫిర్యాదుదారు సీనియర్ న్యాయవాది టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర స్పందిస్తూ ఫోర్జరీ డాక్యుమెంట్ల వరకు పిటిషన్లు ఉన్నట్టు వారి ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారని చెప్పారు. పోలీసులు ఏమైనా సృష్టించగలరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆస్తి కొనుగోలుకు సంబంధించి యజమాని రజనీకి డబ్బు చెల్లించినట్టు ఆధారాలు చూపాలని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. చెక్ ఇచ్చారా, డబ్బు ఇచ్చారా, ఇందుకు సంబంధించిన ఆధారాలను తమ నుంచి సత్యలత నిరూపించుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వ్యవహారాలకు కౌంటర్లు దాఖలు చేయాలని పోలీసులకు ఫిర్యాదుదారికి ఆదేశిస్తూ విచారణ ఈ నెల 29కి వాయిదా వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 23 లక్షల కోట్లు కాదు, వచ్చింది 6,962 కోట్లే. పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎక్కడ 23 లక్షల కోట్లు, ఎక్కడ 6,000 కోట్లు, ఎక్కడైనా పొంతనుందా? పోనీ అవైనా
పూర్తిగా వచ్చాయంటే అది లేదు. 2 ఏళ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేసాయి. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాను. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాయి. సీఎం చంద్రబాబు పదే పదే చెప్పే గొప్పలు ఇవి. 2 నెలల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ బిల్డప్లు. కానీ చంద్రబాబు సర్కార్ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంట్ సాక్షి కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండబద్దలు కొట్టింది. దావోస్లో మీటింగులు, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు, సింగపూర్ యాత్రలు, విశాఖ వేదికగా సిఐఏ పెట్టుబడుల సమావేశం, లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపివి ద్వారా చేసుకుంటున్న బూటక ప్రచారాల కేంద్ర ప్రభుత్వం తెరదించింది. లోక్సభ సాక్షిగా పెట్టుబడులపై వాస్తవ గణాంకాలు వెల్లడించింది. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ కేవలం 6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్టు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డిపిఐఐటి ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో ఏపీకి మొత్తం 10 ప్రాజెక్టులు రాగా అందులో కేవలం 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకుని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు దశలో ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. గత 2 ఏళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టులు మొత్తం పెట్టుబడి విలువ 6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 21,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అవి కూడా జగన్ హయాంలో వచ్చినవే అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కూటమి ఆనకొండల భరతం పడతాం, వైఎస్ఆర్సీపీ నేతల హెచ్చరిక, అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకుని తీరుతాం, వెంటనే నో మైనింగ్ జోన్గా ప్రకటించాలి. సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే తవ్వకాలు, సనాతన ధర్మం అంటూ ఊదరగొట్టి డిప్యూటీ సీఎం ఎక్కడ, శివుడు 3వ కన్ను తెరిస్తూ కొట్టుకుపోతారని ఆగ్రహం, వైఎస్ఆర్సీపీ చెలో పంచదారుల ధర్మ పోరాటం యాత్ర విజయవంతం, హిందూ దేవాలయాల్లో ఉన్న కొండల మీద అక్రమ గ్రావెల్ మైనింగ్ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని కూటమి అనకొండల భరతం పడతామని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. విశాఖలోని సింహాచలం, అనకాపల్లిలోని పంచదారుల కొండలను పిండి చేస్తూ అక్రమ సంపదను ఆర్జిస్తున్నారు. చంద్రబాబు కూటమి పార్టీల ప్రజాప్రతినిధులపై మండిపడ్డారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఉగ్రవాద సహాయక సంస్థలపై ఈడీ దాడులు, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్కి ఆర్థిక సాయం అందిస్తున్న ఆరోపణలతో ఈడీ అధికారులు మంగళవారం బెంగళూరు నగరంలో పలు చోట్ల దాడులు నిర్వహించారు. గతంలో పలువురు అనుమానిత ఉగ్రవాదులపై ఎన్ఐఏ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. బెంగళూరులో వర్గం యువకులను ఆకట్టుకోవడానికి ఇక్రా క్యాంప్ అనే పేరుతో కొందరు వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఖురాన్ సర్కిల్ అనే వీకెండ్ అధ్యయన సమావేశం నిర్వహించి తీవ్ర భావజాలం ఉన్న యువకులు గుర్తించి ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా చేసేవాళ్ళు. ఉగ్ర కార్యకలాపాలకు నిధుల కోసం తమ సొంత డబ్బు ప్రైవేట్ వ్యక్తులను సేకరించడం, ఇక్రా వెల్ఫేర్ ట్రస్టుల పేరుతో డబ్బులు పోగు చేసేవాళ్ళు. ఈ డబ్బును యువత నియామకం, ఉగ్రవాద భావజాల వ్యాప్తి, ప్రయాణం, బస, ఇతరత్ర ఖర్చులకు ఉపయోగించేవాళ్ళు. ఇక్కడ శిక్షణ ఇచ్చిన యువకులకు టర్కీ మీదుగా సిరియా దేశాన్ని పంపించి అక్కడ ఐసిస్ సంస్థలో చేర్చేవాళ్ళు. ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా ముమ్మరంగా ఐసిస్ అనుకూల ప్రచారం సాగించేవాళ్ళు. అంతేకాకుండా సిఐఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక ధర్నాల సమయంలో యువకులను హింస వైపు రెచ్చగొట్టారన్న కారణాలతో మంగళవారం తెల్లవారుజాము నుంచి బెంగళూరు నగరం చుట్టుపక్కల 8 ప్రాంతాల్లో ఇక్రా వెల్ఫేర్ ట్రస్ట్, గైడెన్స్ ఫర్ మ్యాన్కైండ్ తదితర ట్రస్టులు ఆఫీసులో సోదాలు చేశారు. బ్యాంక్ అకౌంట్తో పాటు ముఖ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే పేద క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందించాల్సిందే, ప్రభుత్వ భూమిని రాయితీ ధరకు పొందిన ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యతను తప్పించుకోలేవని తెలంగాణ హైకోర్టు తేల్చెప్పింది. రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న పేద వితంతుకు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వెంటనే ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన 25% ఉచిత ఇన్పేషెంట్ చికిత్స కోటా కింద బాధ్యతలను చేర్చుకుని ఎట్లాంటి రుసుములు వసూలు చేయకుండా వెంటనే చికిత్స ప్రారంభించాలని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఉన్న ఆసుపత్రిని ఆదేశించింది. అలాగే ఆ నిబంధనలు నిజంగా అమలవుతున్నాయో లేదో అనే అంశం మీద డిఎంహెచ్ఓ పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. జగిత్యాల జిల్లా మాల్యాల మండలానికి చెందిన భాగ్యమ్మ రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారు. కరీంనగర్లోని వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్లాలని సూచించారు. ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత తన వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో లేదని, చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును తానే భరించాలని ఆసుపత్రి యాజమాన్యం తెలిపిందంటే హైకోర్టు ఆశ్రయించారు. పిటిషన్ మీద జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి వీళ్ళు కూడా తల్లికి వందనం అడ్వర్టైజ్మెంట్ని హైలైట్ చేశారు. మరోవైపున ప్రధాన నివాసం ముట్టడి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అట్లాగే నీట్ పేపర్ లీక్ మహాపాపం, పిల్లలను రెచ్చగొట్టడం సరికాదు, పిల్లలకు పేపర్ లీక్ బాధ్యులను అత్యంత కఠినంగా శిక్షిస్తాం, ప్రశ్నపత్రాల లీకేజీలు నివారించడం జాతీయ బాధ్యత, పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలకు విపక్షాలు సహకరించాలి, ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ, ఆసుపత్రి పాలైన విద్యార్థులకు జేపీ నడ్డా పరామర్శ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేడు ఢిల్లీకి సీఎం మోడీ అమిత్ షాతో భేటీ, డిలిమిటేషన్, మహిళా బిల్లుల మీద చర్చలు, వీటిపై ప్రాంతీయ పార్టీలతో సమన్వయం, వీటి మీద ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యత చంద్రబాబు కప్ప కింద దీని మీద చర్చించడానికి అస్థిర పర్యటన, కేంద్ర మంత్రివర్గ విస్తరణపై మంతనాలు, 1ని భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రధాని ఆహ్వానించిన ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు కలిసే అవకాశం. ఈ దిక్కుమాలినటువంటి నేరేషన్ ఎందుకు అబద్ధాలు చెప్తారో అర్థం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లును దీని గురించి చంద్రబాబు నాయుడు గారిని అడగమన్నారు. ఇంతకుముందు ఎట్లాంటి అబద్ధమే చెప్పారు. ఆయన ఏమైనా చేశారా? ఇప్పుడైనా చేస్తారా? అసలు చంద్రబాబు గారికి ఇప్పుడు ఎవరు మాట వింటారు? డిఎంకే మాట వింటదా?
లేకపోతే కనుక మమతా బెనర్జీ మాట వింటదా? ఏ ప్రాతిపదికన చంద్రబాబు గారిని అడిగారని చెప్తున్నారు వీళ్ళు? ఎందుకు ఇట్లాంటి అబద్ధాలతో అంటే బాబు గారిని హైలైట్ చేయాలి, మోడీని దిగజార్చాలా? మోడీ బాబు గారిని అడిగారా ఇవన్నీ సమన్వయం చేయమని చెప్పేసి? ఆయన వెళ్తుందేమో ఇన్విటేషన్ ఇచ్చి రావడానికి భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి వాళ్ళతో సమన్వయం చేస్తున్నారని ప్రచారం చేస్తారు. ఇది ఆంధ్రజ్యోతి దిక్కుమాలిం జరలేదు. లేకపోతే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది, క్వాష్ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం. సాక్షిని అట్లా రాసింది, ఈనాడు జ్యోతి ఇట్లా రాస్తాయి. రక్షణ కల్పించలేమంది, కానీ పోలీసులు తీవ్రంగా మందలించింది. ఆ విషయాన్ని మాత్రం దాచేస్తారు. అది వీళ్ళకు ఉన్నటువంటి జబ్బు. లేకపోతే జత్వాని కేసులో కొత్త మలుపు, కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు నుంచి ఆమె కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, అనుమతి కోరుతూ కోర్టులో సిఐడి పిటిషన్ విచారణ 29వ తేదీకి వాయింది. ఎందుకు ఆమె పట్ల మరీ అంత అతిగా చేస్తున్నారు అర్థం కాదు. 1,35,00,000 రూపాయలు మింగేస్తే అది వాళ్ళ తల్లితో కలిపి జాయింట్ అకౌంట్ ఉంటే వాళ్ళకి ఎవరికి తెలియదని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? కుటుంబానికి తెలుసు ఈఎంఐ చేసే బ్లాక్మెయిల్, కానీ కుటుంబానికి సంబంధం లేదని చెప్తున్నారు. డబ్బులు మాత్రం అందరూ పంచుకున్నారు అక్కడ, అది స్పెషల్. లేకపోతే తల్లికి వందన నేడే అన్నది హైలైట్ చేశారు. ఇంకోవైపున భూమనపై భక్త్యా భయమా అంటూ ఆక్రమిత భూముల స్వాధీనంలో రెవెన్యూ తాత్సారు. నాడు అడ్డగోలుగా కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలు 50 కోట్లకు పై ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం విజిలెన్స్ సిఫార్సు, అవసరమైతే పోలీసులు సాయం తీసుకోవాలని సూచన. అలాగే 45 కోట్ల విలువైన ఈనాం భూమి ఆక్రమణ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనుకడుగు, ఆయన ఆధీనంలో 3 ఎకరాల ప్రైవేట్ భూమి కూడా విజిలెన్స్ విచారణలో అక్రమాల గుర్తింపు అన్నటువంటిది హైలైట్ చేశారు. విజిలెన్స్ విచారణ ప్రకారం అయితే కనుక గతంలో ఉన్న ప్రభుత్వం మీద ఏకంగా 1,00,000 కేసులు పెట్టచ్చు. బేసిక్గా విజిలెన్స్ అనేటటువంటిది ఇచ్చే నివేదిక ఆధారంగా చేయరు. ఆ తర్వాత ఫర్దర్ లెక్క కన్సర్న్ డిపార్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. విజిలెన్స్ అనేది మనం ఎట్ట కావాలంటే అట్ట నివేదిక ఇస్తుంది. లేకపోతే మాజీ మంత్రి సిద్రి బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా, కుమార్ రెగ్యులర్ పిటిషన్ కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో రావణ్ కేసులో విచారణకు గమన, ఇంద్రసేన డొమ్మ, పోలీసులు పదే పదే పిలుస్తున్నారని హైకోర్టుకి వెళ్లారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధన పత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.